కొయ్యలగూడెం వద్ద తలపెట్టిన నేవీ ఆయుధ డిపో ప్రాజెక్ట్ ఏర్పాటు నిర్ణయం విరమించుకున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. 90% మంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ కొందరు స్థానిక నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతానికి నేవీ డిపో ప్రాజెక్ట్ ఏర్పాటు పనులు ఆపివేసినట్లు ఎంపీ స్పష్టం చేశారు. కోకో సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోకో సిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పిన ఎంపీ ఎక్కడ పెట్టేది త్వరలోనే నిర్ణయిస్తారని తెలిపారు. ఏలూరు పార్లమెంట్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే కొంతమంది అడ్డుపడడం దురదృష్టకరమన్నారు. ఏదేమైనా అభివృద్ధి పనులు ఆగకుండా చూస్తామన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు మంచి భవిష్యత్తు ఉందని, జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు కూడా కొంతమేర పొగాకు పంటను తగ్గించుకుని ఫామ్ ఆయిల్ పంట వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఆయిల్ ఫామ్ గెలలకు గతంలో ఎన్నడూ లేనంత మంచి ధర లభిస్తోందన్న ఎంపీ భవిష్యత్తులో మరింత ధరలు పెరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 56 శ్మశాన వాటికలకు నిధులు కేటాయించామని, అనేక చోట్ల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు. నూజివీడు ప్రాంతంలో ఇటీవలే కొన్ని పరిశ్రమలు వచ్చాయని, మరికొన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో భూముల కొరత అడ్డంకిగా మారిందన్నారు. ఏలూరులో పబ్లిక్ లైబ్రరీ పునర్నిర్మాణ పనులు కూడా ఈ సంవత్సరంలోనే మొదలు పెడతామని తెలిపారు. జిల్లాలో బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ద్వారకా తిరుమలలో ఒక కళ్యాణ మండపం నిర్మాణానికి నాయి బ్రాహ్మణుల సంఘం తరపున కోరగా నిబంధనలు సవరించి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఏలూరు పార్లమెంట్లో ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం ఉండాలనేది తన లక్ష్యమన్న ఎంపీ ఇప్పటికే అనేక గ్రామాల్లో రోడ్లు నిర్మించామని, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మరికొన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించగలిగామని చెప్పారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కంటిన్యూస్గా సీఎం గారి సపోర్ట్తో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏలూరు పార్లమెంట్లో వేయడం జరిగింది. 1200 కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది సీఎం గారి ఆకాంక్ష. అదే రకంగా ల్యాండ్లన్నీ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. ఆ ల్యాండ్లో ఖోఖో సిటీ పెట్టడానికి అన్నీ కూడా ముందుకెళ్ళడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి అనుకునే నేవీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం లేదు. అక్కడ ఉండేటోళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100-110 ఎకరాలకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏలూరు పార్లమెంట్కి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు అలాగే చూస్తే వరి రైతులకు కూడా సంబంధించి వరి రైతులు అన్నీ కూడా కొనుగోలు అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లాన్డ్గా ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి పల్లెల్లో మా మార్కు మేము చేసిన పని ప్రతి పల్లెల్లో ఉండాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుస్తూ అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ అండి నేనేమంటున్నా, మనము ఇవాళ కోయలగూడెంలో మనం ఇండస్ట్రీ పెడదాము అని చాలా వరకు ప్రయత్నం చేశామండి. ఓన్లీ ఒక 20 మంది కొంతమంది ఇష్యూ చేయడం వల్ల ఇవాళ అది వెనకాలకి వెళ్ళాల్సింది వస్తుంది. రైతులు ఎట్లా రెచ్చగొడుతున్నారంటే నేనేదో లబ్ధి పొందుతున్నట్లు, నేనేదో అయిపోతున్నట్లు, ఎంపీ గారు ఏదో చేసేస్తున్నారు. నేను డెవలప్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. భూములు ఎవరికైనా కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మంచి ఇండస్ట్రీ అని చాలా కన్విన్స్ చేశాను. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయిందండి నేను అది కన్విన్స్ చేస్తా, జనాలకి చెప్తా. బట్ దాంతో కూడా పొలిటికల్ చేయడానికి, దాన్ని కూడా ఒక పొలిటిక్స్ చేయడానికి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు కూడా యువత ఇంకా ఉద్యోగాలు రావాలేదని మనం ఇది చేస్తున్నాం.
బట్ ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నారు. అలాగే ఇవాళ అమరావతి డెవలప్ అవుతుంది, అలా అక్కడ కూడా జాబ్స్ వస్తున్నాయి. బట్ ఏలూరు పార్లమెంట్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ ల్యాండ్ కావాల్సింది 100 నుంచి 200 ఎకరాలు కావాలి మాకు. అలాంటి 100-200 ఎకరాలు మాకు ఎక్కడైనా దొరుకుతుంది, అట్లా పెట్టగలుగుతాం. ఇప్పుడు ఎవరికైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే మినిమం 400-500 ఎకరాలు కావాలంటున్నారు. ఈయడానికి మన ఏలూరు పార్లమెంట్లో ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. 5-10% మందే కొంచెం మంది ఇబ్బంది చేస్తే 90% వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. బట్ ఏం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం. మేము లాస్ట్ టైం కూడా మన మినిస్టర్ గారు లోకేష్ గారితో కూడా మాట్లాడితే ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నీ కూడా అమరావతిలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ వస్తే లైబల్ అవ్వదని కాలేజ్ వాళ్ళే చెప్తున్నారు. అలాగే ఏమన్నా నేను కూడా లోకేష్ గారికి లెటర్ రాస్తున్నాం. బట్ 100% యూనివర్సిటీ రావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఏ అవకాశం ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్కి యూనివర్సిటీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం.